అస్మద్గురుభ్యో నమః. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ముందుగా రామానుజాచార్య స్వామి వారిని స్తోత్రం చేస్తూ, మన పూర్వ ఆచార్యులు ఎవరు అనేది మనకి తెలియదు, కానీ ప్రాబబ్లీ బహుశా వేదాంత దేశికులు అయి ఉండవచ్చు. వారు అనుగ్రహించినటువంటి ఒక తనియన్ అని అంటాం, ఒక ప్రత్యేక శ్లోకము అని అర్థం అన్నమాట. తనియన్లు అంటే అర్థం ప్రత్యేక శ్లోకము అంటే వారికి డెడికేట్ అయినటువంటి, వారికి అంకితం చేసిన ఒక శ్లోకము. దాన్ని తనియన్ అని అంటారు. మామూలుగా ఏ తనియన్ అన్నా అది అర్థం. ఎవరి తనియన్ అని అంటామో వారికి అంకితమైన ఒక శ్లోకము అని అర్థం అన్నమాట. ఇప్పటిదాకా మనం చదివినవి కూడా గురు పరంపరకి తనియన్లు అని అంటాము. వందే వేదాంత కర్పూర చామీకర కరండకం వందే వేదాంత కర్పూర చామీకర ఎస్ కరండకం రామానుజార్య మార్యాణాం విడదీస్తే రామానుజార్యం ఆర్యాణాం అన్నమాట. కలిపితే రామానుజార్యమార్యాణాం చూడామణిం అహర్నిశం చూడామణిమహర్నిశం వందే వేదాంత కర్పూర చామీకర కరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం అహర్నిశం. మొట్టమొదట లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తున్నారు రామానుజాచార్యులు వారు. ఆ ప్రార్థనని ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం భగవన్నారాయణ అభిమతానురూప
స్వరూపరూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్ మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపద్యే. మొట్టమొదట లక్ష్మీదేవిని నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే లక్ష్మీదేవిని అని అనల, మా అమ్మని నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే మా అమ్మ లోకానికంతటికీ కూడా అమ్మ, అఖిల జగన్మాత, అస్మన్ మాత. లోకానికంతటికి తల్లి కావడం మాత్రమే కాదు, విశేషించి మాకు కూడా తల్లి. ఏ గతి లేని వారికి తాను గతి అయినది అశరణ్య శరణ్య. అశరణ్యులంటే గతి లేని వాళ్ళు అని అర్థం. అలాంటి వాళ్ళకి ఆమె శరణ్య. అలాంటి ఆ తల్లిని నేను ఆశ్రయిస్తున్నాను. ఎందుకని? ఆమె దేవదేవ దివ్య మహిషి. దేవతలందరికీ కూడా ఎవడు నిర్వాహకుడో అలాంటి ఆయనకి ఆమె నేత్రి, నడిపే ఆమె నియంత్రి. అందుకోసం ఆమెను ఆశ్రయిస్తున్నాం. ఆవిడలో ఏ దోషములు ఉండవు. అంటే మన నుంచి ఏదో ఒకదాన్ని ఆశించి ఎప్పుడు కూడా మనకు ఉపకారం చేయడం లాంటి దోషాలు ఆవిడలో ఎప్పుడు ఉండవు. ఆవిడ చెబితే వినడానికి తగినట్టుగా ఆ స్వామి ఎప్పుడూ ఆ తల్లిని వదలకుండా ఉంటాడు. నిత్య అనపాయిని. అపాయం అంటే దూరంగా ఉండడం, అనపాయం అంటే దగ్గరగా ఉండడం. నిత్య అనపాయిని, ఎప్పుడు కలిసి ఉండేదామే. అంతేకాదు ఆవిడ ఎప్పుడు ఏది చేసినా చాలా అలవోకగా చేస్తుంది. ఏదో పెద్ద శ్రమ పడిపోయి చెమట కార్చుకుంటూ అని ఆయాసపడుతూ చేసేది కాదు. అంతేకాదు ఆవిడ సకల సంపదలకి కూడా నిర్వాహకురాలు. అంతేకాదు మంచి గుణములు కలిగిన ఆమె భగవతి. కొంతమందికి ఎంత సూత్తో పొడిచినా లోపలికి ఎక్కనంత పెద్ద థిక్ స్కిన్ ఉంటుంది. దబ్బలం పెట్టి పొడిచినా కొంతమందికి ఎక్కదండి. కాదు, మా అమ్మ చాలా సుకుమారురాలు, చాలా సున్నితమైన ఆమె. ఎందుకని? ఆమె పద్మవనములో అవతరించింది ఆమె. అందుకే ఆవిడికి సకల కళ్యాణ గుణములు ఉంటాయి. ఎన్నో తెలీదు. ఎలాంటి గుణములంటే భగవంతుడైనటువంటి ఆ నారాయణునికి తగినవి, ఆయనకి ఇష్టమైనవి, ఆయన స్వరూపానికి, ఆయన యొక్క ఆకృతికి, ఆయన ఎన్నో రకాల గుణములు కలిగిన వాడితే ఆ గుణములకి దీటైనవి, ఆయన సంపదలకి దీటైన సంపద కలిగి ఆయనకు ఉండేటటువంటి లోకాల్ని పాలించే ఎంత గొప్ప శక్తి ఉందో అంత శక్తికి తగ్గట్టుగా ఆయనని మలచగలిగినటువంటి
అద్భుతమైనటువంటి అవధి లేని గుణములు కలిగిన అమ్మ. ఆవిడ్ని ముందుగా నేను ప్రపద్యే, అహం నేను ఆశ్రయిస్తున్నాను, నన్ను కాపాడగలిగిన వారు మరొకరు లేరు అనే విశ్వాసంతో. ఏమంటే మీకు చెప్తున్నాను అనుకోండి, కానీ వాళ్ళు కూడా చెప్పే వచ్చాను అనుకోండి, అయినా మీకు కూడా చెప్తున్నాను అని ఇలాగా ఇక్కడో కాలు అక్కడో కాలు కాకుండా కేవలము ఆ తల్లి మాత్రమే మాకు తగిన రక్షణని ఇవ్వాలి అనే ఒక పరిపూర్ణ విశ్వాసంతో ఆవిడని ఆశ్రయిస్తున్నాను అని రామానుజాచార్య స్వామి ముందు ఆ తల్లికి శరణాగతి చేశారు. పారమార్థిక భగవచ్చరణారవిందయుగళ ఐకాంతిక ఐకాంతిక ఆత్యంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తికృత పరిపూర్ణ అనవరత పరిపూర్ణానవరత నిత్య విశదతమ అనన్య ప్రయోజన అనవధికాతిశయ ప్రియ భగవదనుభవ భగవత్ పారమార్థిక భగవచ్చరణారవిందయుగళ ఐకాంతికాత్యంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తికృత పరిపూర్ణ అనవరత నిత్య విశదతమ అనన్య ప్రయోజన అనవధికాతిశయ ప్రియ భగవదనుభవ జనిత అనవధికాతిశయ ప్రీతికారిత అశేషావస్థ ఉచిత అశేషావస్థోచిత అశేష శేషతైకరతి రూప అశేష శేషతైకరతి రూప నిత్య కైంకర్య ప్రాప్యపేక్షయా పారమార్థికీ భగవచ్చరణారవింద శరణాగతి పారమార్థికీ భగవచ్చరణారవింద శరణాగతి
యథావస్థిత అవిరత అస్తు మే అవిరతాస్తు మే యథావస్థితా విరతాస్తు మే. ఇది నాకు కలుగుగాక. భగవంతుడి యందు కైంకర్యము చెయ్యాలనే కోరిక నాలో బాగా కలుగుగాక అని రామానుజుల వారి యొక్క ప్రార్థన. ఇందులో ఎలాంటి కైంకర్యాన్ని ప్రార్థించాలి అనేది దీంట్లో చెప్పారన్నమాట. అది పారమార్థికమై ఉండాలి. అంటే ఏదో అబద్ధాల సేవ కాదు. చాలామంది మన దగ్గర స్వామి నాకేమైనా సేవ చెప్పండి, సేవ చేస్తానండి. అమెరికాలో అయితే ఇంకా చాలా ఎక్కువ మంది అంటుంటారు, మీకు ఏమైనా అవసరమైతే తప్పకుండా చెప్పండి, పొరపాటు ఏమైనా చెప్పబోయామనుకోండి ఇప్పుడే వస్తా అంటారు, వెళ్ళిపోతారు అంతే. అది మన వాళ్ళకు కూడా ఇప్పుడు బాగా అలవాటైపోయింది. స్వామి నేను ఏదైనా సేవ చేస్తానండి అంటారు. పొరపాటున ఏమైనా సేవ చెప్పామా మన పని మనం పాడు చేసుకున్నట్టే అనమాట. అలాంటి కాదు, పారమార్థికి పరమ ప్రయోజనాన్ని కలిగించేది కావాలి. ఎక్కడ సేవ అది? భగవంతుడి యొక్క పాద యుగళికి చేసేటటువంటి సేవ కావాలి. అది ఎట్లాంటిది కావాలి? అది ఒక్కటి తప్ప మరొకటి దాంట్లో కలవనిది కావాలి. ఐకాంతికము. ఐకాంతికం అంటే ఒకటే అంతముగా కలిగినది అని అర్థం అన్నమాట. అది ఆత్యంతికం అవ్వాలి అంటే అది అంతకంటే ఇంకా మించినది లేనిది కావాలి. అది ఎలా పండాలి మనలో చేసేటప్పుడు అంటే మొట్టమొదట ఎదురుకుండా కనిపిస్తున్నంత స్పష్టంగా ఉండాలి. దానికి భక్తి అంట, పరభక్తి అంటారు. పరజ్ఞానం అంటే ఆ ఎదురుకుండా కనిపించేది మనం ఇలాగ ఆ స్వామి పాదాలకి మనం సేవ చేస్తుంటే చేస్తున్నట్లుగా మనలో అనిపించాలి. అది ఏమో ఇంకా ఆగిపోతుందేమో, నా నుంచి దూరం అవుతుందేమో అని అనిపిస్తే దాని పేరు పరమభక్తి అని అంటారనమాట. 3, 1 కనిపించడం, 2 అక్కడ ఏదో మనం చేస్తూ ఉండడం, 3వది ఇది నా నుంచి దూరం అయిపోతుందేమో అని మనసులో కలిగే బెంగ. ఈ 3ంటికి పరభక్తి, పరజ్ఞానము, పరమభక్తి అని పేర్లు పెట్టారు మనకి శాస్త్రకారులు. అలాంటి దాంట్లో కలిగేటటువంటి ప్రియము కావాలి నాలో, ప్రేమ. ఎట్లాంటి ప్రేమ? పరిపూర్ణమైన ప్రేమ కావాలి. అది 2 రోజులు చేసి తర్వాత గుడ్ బై చెప్పేసేటటువంటి ప్రేమ కాకూడదు, అనవరతము కావాలి. అది ఎప్పుడు ఉండాలి, అన్ని కాలాల్లోనూ ఉండాలి, ఇక్కడ అక్కడ అనే ప్రశ్న లేకుండా స్పష్టంగా ఉండాలి. విషేదతమము కావాలి. విషేదతమం అంటే క్లారిటీ, స్పష్టంగా ఉండాలి. ఏదో ఒక లాభం కోసం చేసేది కాకూడదు, అనన్య ప్రయోజనం కోసం చేసేది కావాలి. అది ఏదో ఇంతవరకు చేద్దామనే ఒక అవధికి లోబడనిది కావాలి, చాలా గొప్పది కావాలి. అట్లాంటి ప్రియం అవ్వాలి, అట్లాంటి ప్రేమ. ఈ ప్రేమ అనే దానికి చూడండి ఎన్ని విశేషణాలు వేశారు. అది పరిపూర్ణ అనవరత నిత్య విశదతమ అనన్య ప్రయోజన అనవధికాతిశయ ప్రియము. అంత గొప్పది కావాలి. ఇలాంటి ప్రేమ చేత భగవంతుడికి మనం ఏదైనా ఒకటి చేస్తుంటే ఆ చేసిన దానివల్ల జనిత కలిగినటువంటి గొప్ప ప్రేమ మనలో కలగాలి. ఏదో చేస్తున్నంటే ప్రేమ కలగాలి కదా, మొట్టమొదటి చేయడానికి ప్రేమ కలగాలి, చేస్తుంటే తర్వాత ప్రేమ కలగాలి. అలాంటి ప్రేమ లోపల బాగా పొంగితే అప్పుడు ప్రీతి కారిత, ఆ ప్రేమ తోస్తే మనమైతే ఎప్పుడు కథలో ఉండి ఇలాగే కూర్చుంటాం అంతే అని గట్టిగా బిగించుకొని. ఎవరైనా చెబితే మనం వెంటనే చేసేస్తాం. ఇప్పుడు శ్రీకాకుళంలో పెద్ద ఉత్పత్తి వచ్చింది, వెంటనే వెళ్ళిపోయి అబ్బా ఏదో చేసేయాలని వెళ్ళి అక్కడ తంటాలు పడిపోయి తప్పన పడిపోయి రోడ్ల మీద తిరుగుతున్నామని అక్కడ లేదు. మన పక్కన ఇల్లు కూలినా మనం అట్లాగా నిమ్మకి నీరెత్తినట్టు అంటారు, అట్లా కూర్చుంటాం. అంత గొప్పవాళ్ళం మనం. సో ఆ స్థితి మనలోంచి మారగలగాలి. ఆ లోపల ప్రేమ కలిగితే, ఆ ప్రేమ తోస్తే, ఆ ప్రీతి కారిత కైంకర్య ప్రార్థన కావాలి. ఆ కైంకర్య ప్రార్థన అశేష, ఒక్కటి కూడా మిగలకుండా
ఒక్క స్థితిలో కూడా మిగలకుండా. అది ఎలా ఉండాలంటే లక్ష్మణస్వామి రాముడికి చేసినట్లుగా ఆయన నించున్నప్పుడా, కూర్చున్నప్పుడా, పడుకున్నప్పుడా, నడిచేటప్పుడా అనే ప్రశ్న లేదు. అశేష అవస్థ ఉచిత, అన్ని ఆ స్థితులకి తగినట్లుగా ఉండేటటువంటి అశేష శేషత. అంటే ఆయన యందు మనకి కలిగిన ప్రేమతోటి చేసే సేవ తప్ప అందులో మరొక కల్మషం కలవకూడదు. అదే ఏకరతి రూపము కావాలి. ఏకరతి రూపం అంటే అదొకటే ఇష్టం తప్ప మరొకటి ఏది నాకు ఇష్టం కాదనిపించే స్థితి ఏర్పడాలి. అలాంటి నిత్య కైంకర్య ప్రాప్తి, ఎప్పుడూ చేసేటటువంటి భగవంతుడి సేవ, అది చేయాలనే అపేక్ష, నిత్య కైంకర్య ప్రాప్తి అపేక్ష. ఈ పారమార్థిక అనేది మొట్టమొదటిది నిత్య కైంకర్య ప్రాప్తి అపేక్ష దాకా రావాలన్నమాట. అలాంటి ఆ కైంకర్యాన్ని ప్రార్థించడం కోసమని నేను శరణాగతి చేస్తున్నాను. నాకు శరణాగతి యందు కైంకర్యమునందు ఎప్పుడూ తరగని రుచి కలిగేటట్టు స్వామి నువ్వు అనుగ్రహించవయ్యా అని నేను ప్రార్థించడానికి అమ్మా నువ్వు రికమెండేషన్ చేయి అని అడుగుతున్నారన్నమాట. పారమార్థికి అంటే అది అబద్ధాల కోసం చేసేది కాకుండా వాస్తవంగా చేసేటటువంటి భగవత్ చరణారవింద శరణాగతి, భగవంతుడి యొక్క శ్రీపాదములు ఎందు చేసేటటువంటి ఆ శరణాగతి యథావస్థిత, ఉన్నదున్నట్టుగా జరగాలి. మళ్ళీ ఏదో 10 మంది చూస్తున్నారు కనుక చూస్తుంటే హడావిడి చేస్తుంటారు కొంతమంది, ఏదో అమర్చిన దాంట్లో అత్తగారు వేలు పెట్టింది అన్నట్టుగా. ఎవడో పాపం చేసేవాడు ఉంటాడు, వీడిళ్ళి అక్కడ పైన ఏదో కాస్త మధ్యలో కదుపుతూ ఉంటాడు. అలాంటిది కాకూడదు. అది యథావస్థితం కావాలి, వాస్తవంగా ఉన్నది కావాలి. అది అవిరతము విరత అని చదువుతుంటారు కొంతమంది, అక్కడ మధ్యలో విడదీసుకోవడం చేత కాక ఆ మధ్యలో ఆ కూడా ఉందన్నమాట. అవిరత, అది ఎప్పుడు నాలో తరిగిపోకుండా ఉండేటట్లుగా అస్తు. అలా ఉండాలమ్మా, నేను స్వామిని అట్లా ప్రార్థించాలి అని నువ్వు చెప్పు అని అడిగారు రామానుజుల వారు. అప్పుడు అమ్మవారు సమాధానం చెప్తున్నారు, అస్తుతే తయైవ సర్వం సంపత్స్యతే. నువ్వు చేసే శరణాగతి వల్ల తప్పకుండా నీకు అది లభిస్తుందయ్యా, గో హెడ్ అని అమ్మవారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారనమాట. అప్పుడు అమ్మవారు సిగ్నల్ ఇచ్చాక అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి ప్రార్థన ప్రారంభిస్తున్నారు రామానుజాచార్యుల వారు. ఒకసారి చూడండి, ఆ పైన పారమార్థిక దగ్గర నుంచి ఎక్కడెక్కడికి మనం ఆపుతామో చెప్తాం, అక్కడక్కడే మీరు కామా పెట్టుకోండి. ఈసారి మొట్టమొదటి నేను చదువుతాను, వినండి. ఎక్కడెక్కడ ఆపుతున్నానో అక్కడ కామా పెట్టండి. పారమార్థిక భగవచ్చరణారవిందయుగళ. ఎస్, అక్కడ కామ పెట్టండి. యుగళ, ఆ యుగళ ఐకాంతిక అని ఉంది కదా, యుగళ అని అక్కడికి పెట్టి తీసుకోవాలి. అప్పుడు తర్వాత ఐకాంతిక అని చదువుతాం అనమాట. రైట్, అక్కడ ఒక చిన్న కామ పెట్టుకోండి ముందర. ఐకాంతికాత్యంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తి కృత. అక్కడ ఒక కామ పెట్టండి. దాని తర్వాత పరిపూర్ణ నవరత నిత్య విశదతమా. అక్కడ ఒక కామ. దాని తర్వాత అనన్య ప్రయోజనానవధికాతిశయ ప్రియ. అనన్య ప్రయోజనానవధికాతిశయ ప్రియ. ఆ ప్రియ దగ్గర కామా పెట్టాలి. ప్రియ భగవద్ అనుభవజనిత కాదు, ప్రియ అటుపక్క కలవాలన్నమాట. దాని తర్వాత భగవద్ అనుభవ జనితానవధికాతిశయ ప్రీతికారిత. భగవద్ అనుభవ జనితానవధికాతిశయ ప్రీతికారిత. అక్కడ ఒక కామా పెట్టుకోవాలి. దాని తర్వాత
అశేషావస్థోచితాశేష శేషతైకరతిరూప నిత్య కైంకర్య ప్రాప్యపేక్షయా. అశేషావస్థోచితాశేష శేషతైకరతిరూప నిత్య కైంకర్య ప్రాప్యపేక్షయా. ఇజ్ ఇట్ ఓకే? అంతవరకు బాగానే ఉందా? గుడ్. పారమార్థికీ భగవచ్చరణారవింద శరణాగతి. పారమార్థికీ భగవచ్చరణారవింద శరణాగతి. అక్కడికి ఒక కామ. యథావస్థితా విరతాస్తు మే. పారమార్థిక భగవచ్చరణారవిందయుగళ ఐకాంతికాత్యంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తి కృత. పరిపూర్ణానవరత నిత్య విశదతమా. అనన్య ప్రయోజనానవధికాతిశయ ప్రియా. భగవదనుభవ జనితానవధికాతిశయ ప్రీతికారిత. భగవదనుభవ జనితానవధికాతిశయ ప్రీతి. అశేషావస్థోచితాశేష శేషతైకరతి రూప నిత్య కైంకర్య ప్రాప్యపేక్షయా. 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 పారమార్థికీ భగవచ్చరణారవింద శరణాగతి. పారమార్థికీ భగవచ్చరణారవింద శరణాగతి. యథావస్థితా విరతాస్తు మే. అస్తు తే తయైవ సర్వం సంపత్స్యతే.
భగవంతుణ్ణి ప్రార్థన చేయడం అన్నమాట. అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణైకతానా అనంత జ్ఞానానందైక స్వరూప శ్వేతర సమస్త వస్తు విలక్షణానంత జ్ఞానానందైక స్వరూప అక్కడ మేము మొట్టమొదటి విడదీసి అప్పుడు కలుపుతున్నాం. మీరు గమనించాల్సింది అది. అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణైకతాన శ్వేతర సమస్త వస్తు విలక్షణానంత జ్ఞానానందైక స్వరూప శ్వేతర సమస్త వస్తు విలక్షణానంత జ్ఞానానందై. వెరీ గుడ్. ఇది భగవంతుని అడ్రస్ చేస్తున్నారు. స్వాభిమతానురూప ఏకరూప స్వాభిమతానురూపైకరూప అచింత్య దివ్యాద్భుత నిత్య నిరవద్య నిరతిశయౌజ్వల్య అక్కడ కామా పెట్టుకోండి. ఔజ్వల్య దగ్గర అచింత్య దివ్యాద్భుత నిత్య నిరవద్య నిరతిశయ ఔజ్వల్య నిరతిశయ ఔజ్వల్య నిరతిశయౌజ్వల్య అయిందన్నమాట. రైట్. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం. స్వాభిమతానురూపైక రూప అచింత్య దివ్యాద్భుత నిత్య నిరవద్య నిరతిశయౌజ్వల్య సౌందర్య సౌగంధ్య సౌకుమార్య లావణ్య యౌవనాది యవ్వనాది అని విడదీస్తున్నాం. అక్కడ చిన్న కామా పెట్టుకోవాలి. దాని తర్వాత అనంత గుణనిధి దివ్య రూప యవ్వనాది అనంత కలిపితే యవ్వనాది అనంత అవుతుంది. అంత పొడుగు మనకి గుక్క తిరగదు కనుక అక్కడికి విడదీసుకుంటున్నాం. సౌందర్య సౌగంధ్య సౌకుమార్య లావణ్య యవ్వనాది అనంత గుణనిధి దివ్య రూప స్వాభావికానవధికాతిశయ స్వాభావిక
అనవధిక, అతిశయ, ఇవన్నీ సవర్ణ దీర్ఘాలు. స్వాభావిక, అనవధిక, అతిశయ, కమ. జ్ఞాన బలైశ్వర్య వీర్య శక్తి తేజ. తేజ దగ్గర ఆపండి. జ్ఞాన బలైశ్వర్య వీర్య శక్తి తేజ. జ్ఞాన బలైశ్వర్య వీర్య శక్తి తేజ. జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజ, ఇది ఒక గ్రూపు. అంచేత ఆ గ్రూపుకి ఒక కామా పెట్టండి. దాని తర్వాత సౌశీల్య వాత్సల్య మార్దవార్జవ సౌహార్ద సామ్య కారుణ్య. ఇవో 12 గుణాలు అనమాట. అందులో ఒక్కొక్క చోట మనకి ఆపుకుంటున్నాం. సౌశీల్య, వాత్సల్య, మార్దవ, ఆర్జవ, సౌహార్ద, సామ్య, కారుణ్య, అక్కడికి ఆపుతున్నాం. దాని తర్వాత ఇంకొక గ్రూపు మాధుర్య, గాంభీర్య, ఔదార్య, చాతుర్య, స్థైర్య, ధైర్య, శౌర్య, పరాక్రమ. మాధుర్య, గాంభీర్య, ఔదార్య, చాతుర్య, స్థైర్య, ధైర్య, శౌర్య, పరాక్రమ. దాని తర్వాత సత్యకామ, సత్య సంకల్ప, కృతిత్వ, కృతజ్ఞతాది. కృతజ్ఞతాది. దాని తర్వాత అసంఖ్యేయ అని వస్తుంది. ఆది అసంఖ్యేయ, ఆద్య సంఖ్యేయ అవుతుంది అనమాట. అక్కడ కృతజ్ఞతాది దగ్గర ఒక కామా పెట్టేసుకోండి. అసంఖ్యేయ కళ్యాణ గుణ గణౌఘ మార్ణవ. ఇది ఒక చూరునిక అంటారు దీన్ని, ఒక చూరునిక. ఇప్పుడు ఈ చూరునికలో మళ్ళీ ఒకసారి ఎక్కడెక్కడ కామా పెట్టామో అక్కడక్కడ జ్ఞాపకం చూసుకోండి. మొట్టమొదట అనవధిక, అతిశయ, దాని తర్వాత తేజ, దాని తర్వాత కారుణ్య, దాని తర్వాత పరాక్రమ, కృతజ్ఞతాది, అక్కడ దాకా పెట్టాం. ఇప్పుడు అక్కడక్కడికి కలిపి చదువుదాం. అలాగా అందరం కలిసి మెల్లగా ఏ పదానికి ఆ పదం విడదీస్తూ చదవాలి. ప్రారంభిద్దాం. స్వాభావిక, అనవధిక, అతిశయ. ఇందులో కూడా కొన్ని పదాలు ఉన్నాయి. స్వాభావిక, అనవధిక, అతిశయ, 3 పదాలు ఉన్నాయి ఇందులో. రైట్. మనం చదివేటప్పుడు ఎక్కడ పదం అవుతుందో అక్కడ అలా కొంచెం చిన్న సాగదీస్తూ 2వ పదంలోకి పెడతాం. స్వాభావిక, అనవధిక, అతిశయ. జ్ఞాన బలైశ్వర్య వీర్య శక్తి తేజ. సౌశీల్య వాత్సల్య మార్దవార్జవ సౌహార్ద సామ్య కారుణ్య. మాధుర్య, గాంభీర్య, ఔదార్య, చాతుర్య, స్థైర్య, ధైర్య, శౌర్య, పరాక్రమ.
క్రమా. సత్యకామ సత్య సంకల్ప కృతిత్వ కృతజ్ఞతాది. అసంఖ్యేయ కళ్యాణ గుణగణౌఘ మహార్ణవ. అసంఖ్యేయ కళ్యాణ గుణగణ ఓఘ మహార్ణవ. గుణగణ ఓఘ కలిపితే గుణగణౌఘ అయిందనమాట. ఇది మళ్ళీ గుణసంధి అంటాను దీన్ని. రైట్, ఇక్కడ దాకా అది బాగానే ఉందా, ఫ్రీగా ఉందా చదువుకోవడానికి? దట్స్ గుడ్. దాని తర్వాత ఇంతవరకు మనకేం చెప్పారు? అఖిలహేయ ప్రత్యనీక అనే దాంతో ఆరంభం చేసి ఆ మొదటి చూర్ణికలో ఆయన యొక్క దివ్య ఆత్మస్వరూపాన్ని చెప్పారు. స్వాభిమత అనే దాంట్లో ఆయన పైనుండే ఆకార విశేషాన్ని చెప్పారు. స్వాభావిక అనే దాంట్లో ఆయనలో ఉండే గుణాలని చెప్పారు. ఇప్పుడు ఆయన ధరించినటువంటి ఆభరణాలని చెప్తున్నారన్నమాట. స్వోచిత వివిధ విచిత్ర అనంతాశ్చర్య కామ. స్వోచిత వివిధ విచిత్ర అనంత ఆశ్చర్య కలిపితే స్వోచిత వివిధ విచిత్ర అనంతాశ్చర్య. నిత్య నిరవధ్య కామ. నిరతిశయ సుగంధ నిరతిశయ సుఖస్పర్శ కామ. నిరతిశయ ఔజ్వల్య అక్కడ కూడా కామ. కిరీటమకుట చూడ అవతంస మకర కుండల గ్రైవేయకహార కేయూర కటక శ్రీవత్స కౌస్తుభ ముక్తాదామ ఉదరబంధన పీతాంబర కాంచీగుణ నూపురాది అపరిమిత దివ్యభూషణ. ఇక్కడ దాకా ఉంది కదా. ఇందులో మనం కామా పెట్టుకోవాలి. అన్ని వరుసగా ఒక పెద్ద లిస్ట్ ఇచ్చేసారు మొత్తం ఆయన వేసుకునే ఆభరణాలన్నింటినీ. ఇందులో మన నోటికి ఎన్ని పడితే అన్నీ తీసుకోవచ్చు. ఎక్కడ దాకా పెడదాం? మొట్టమొదటి కామా గ్రైవేయకహార దగ్గర పెట్టండి. కిరీటమకుట చూడావతం సమకర కుండల గ్రైవేయకహార. మొత్తం 16 ఆభరణాలు చెప్పారు. 16 ఒకసారి మనం పెట్టుకోగలం తప్ప అనలేము. కేయూర కటక శ్రీవత్స కౌస్తుభ ముక్తాదామ
ఉదరబంధన పీతాంబర కాంచీ గుణ నూపురాద్య పరిమిత దివ్య భూషణ. ఇందులో ఎక్కడెక్కడ కామాలు పెట్టారు? ఇప్పుడు మొట్టమొదట ఆశ్చర్య దగ్గర కామ, నిత్య నిరవధ్య కామ, నిరతిశయ సుగంధ, నిరతిశయ సుఖస్పర్శ, నిరతిశయ ఔజ్వల్య. దాని తర్వాత 16 ఆభరణాలు చెప్పారు కనుక అందులో కొన్ని కిరీటమకుట చూడ అవతంస మకర కుండల గ్రైవేయకహార, అక్కడికి ఒకటి కేయూర కటక శ్రీవత్స కౌస్తుభ ముక్తాదామ ఉదరబంధన పీతాంబర కాంచీ గుణ నూపురాద్య పరిమిత దివ్య భూషణ్. పర్వాలేదు అంతే అనగలరా? రైట్. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం చెబుదాం వరుసగా, అందరం కలిసి చూద్దాం. చెప్పండి. స్వోచిత వివిధ విచిత్రానంతాశ్చర్య నిత్య నిరవధ్య నిరతిశయ సుగంధ నిరతిశయ సుఖస్పర్శ నిరతిశయ ఔజ్వల్య కిరీటమకుట చూడావతం సమకర కుండల గ్రైవేయకహార. మకర కుండల గ్రైవేయకహార. మకర కుండల గ్రైవేయకహార. కేయూర కటక శ్రీవత్స కౌస్తుభ ముక్తాదామ ఉదరబంధన పీతాంబర కాంచీ గుణ నూపురాద్య పరిమిత దివ్య భూషణ. దాని తర్వాత ఆయన ధరించే ఆయుధాల గురించి చెప్తున్నారు. స్వానురూపాచింత్య శక్తి శంఖ చక్ర గదా శార్ంగాద్య సంఖ్యేయ శంఖ చక్ర గదా శార్ంగాద్య సంఖ్యేయ నిత్య నిరవధ్య నిరతిశయ కళ్యాణ దివ్యాయుధ. స్వానురూపాచింత్య శక్తి శంఖ చక్ర గదా శార్ంగాద్య సంఖ్యేయ శంఖ చక్ర గదా శార్ంగాద్య సంఖ్యేయ నిత్య నిరవధ్య నిరతిశయ కళ్యాణ దివ్యాయుధ. ఆ తర్వాత అమ్మవారితో కలిసి ఉన్నవాడా అని ఆయన్ని ప్రార్థన చేస్తున్నారు. స్వాభిమత
నిత్య నిరవధ్య అనురూప స్వరూప రూప అక్కడ కామా పెట్టుకోండి. స్వాభిమత నిత్య నిరవధ్యానురూప స్వరూప రూప. గుణ విభవైశ్వర్యశీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణ శ్రీవల్లభ. రైట్. ఇందులో 2 చోట్ల కామా పెట్టారు. స్వరూప రూప ఒకటి, అనవధికాతిశయ దగ్గర ఒకటి. ఆ కామా పెట్టిన చోట దాకా చదువుతాం. స్వాభిమత నిత్య నిరవధ్యానురూప స్వరూప రూప. మళ్ళీ అక్కడ మీరు తేల్చేస్తున్నారు నిరవధ్యానురూప స్వరూప, అలా చదువుతున్నారు. కాదు, నిరవధ్యానురూప స్వరూప రూప కలిపి. గుణ విభవైశ్వర్యశీలాద్యనవధికాతిశయ విడదీయకూడదు. మీకు తెలియడం కోసం శీలాది అనవధిక అని విడదీశారు. కానీ చదివేటప్పుడు శీలాద్యనవధికాతిశయ. అసంఖ్యేయ కళ్యాణ గుణగణ శ్రీ వల్లభ. శ్రీ అక్కడ కూడా శా రా 2 వచ్చాయి, కానీ అది కూడా సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం వచ్చినప్పుడు అంత మొదటి అక్షరాన్ని ఎప్పుడు కూడా ఒత్తి పలకాలి. కళ్యాణ గుణగణ శ్రీ. ఏవం భూత భూమినాయక అని మొట్టమొదట అలా ఉండే స్వచ్ఛందానువర్తి. స్వరూప స్థితి ప్రవృత్తి భేద. స్వరూప స్థితి ప్రవృత్తి, అక్కడ కూడా పా అని కొంచెం ఒత్తి పలకాల్సి ఉంటుంది, తేల్చేయకూడదు అక్కడ. స్వరూప స్థితి ప్రవృత్తి భేద. ఆ భేద దగ్గర కామా పెట్టుకోండి. అశేష శేషతైకరతి రూప. నిత్య నిరవధ్య నిరతిశయ జ్ఞాన క్రియైశ్వర్యాద్యనంత కళ్యాణ గుణగణ. నిత్య నిరవధ్య నిరతిశయ జ్ఞాన క్రియా ఐశ్వర్యాది అనంత కళ్యాణ గుణగణ. ఇది పదాలు. ఇప్పుడు వాటిని మనం కలిపి చదువుతాం. అక్కడ దాకా ఒక కామా పెట్టండి గుణగణ దగ్గర.
నిత్య నిరవధ్య నిరతిశయ జ్ఞాన క్రియైశ్వర్యాద్యనంత కళ్యాణ గుణగణ. ఇదంతా వాళ్ళకి మొత్తం పూర్తిగా విశేషణాలు. ఇలాంటి శేష, శేషాసన, గరుడ ప్రముఖ, నానావిధ. ఆ నానావిధ దగ్గర కామా పెట్టుకోండి. శేష అంటే ఆదిశేషుడు. శేషాసన స్వామి ఆరగించగా మిగిలిన దానిని స్వీకరించేవాడు కనుక ఆయన పేరు విశ్వక్సేనుడు. గరుడ గరుత్మంతుడు. ఇలాంటి వీళ్ళు ప్రముఖులుగా కలిగిన నానావిధ ఎంతోమంది. శేష శేషాసన గరుడ ప్రముఖ నానావిధ. అనంత పరిజన పరిచారికా పరిచరిత చరణయుగళ. ఇది స్వామిని అడ్రస్ చేయడం అన్నమాట. స్వచ్ఛందానువర్తి, నీ సంకల్పాన్ని బట్టి ప్రవర్తించేటటువంటి వాళ్ళ యొక్క స్థితి కానీ ప్రవృత్తి కానీ ఇవన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళు చేసేవన్నీ కూడా నీకు శేషవృత్తులే. అశేష శేషత ఏకరతి రూప. నీ శేషతే ప్రధానమైనది అని అనుకునేవాళ్ళు. అంతేకాకుండా నిత్య నిరవధ్య నిరతిశయ, వాళ్ళకు ఉండేటటువంటి కళ్యాణ గుణాలన్నీ కూడా నిత్యంగా ఉంటాయి, ఏ దోషాలు లేకుండా ఉంటాయి, ఎంతో చెప్పడానికి వీల్లేనంత ఉంటాయి. ఏమేమిటి? వాళ్ళ జ్ఞానం కానీ, వాళ్ళ క్రియలు కానీ, వాళ్ళ ఐశ్వర్యం కానీ, ఇలాంటివి అనంతములుగా కలిగిన గుణములు ఒక్కటి కాదు, గుణముల యొక్క సమూహాలు గుణగణాలు అంటారు. అలాంటి గుణగణాలు కూడా ఎన్నో తెలియనన్ని. అలాంటి వాళ్ళు శేషుడు కానీ, శేషాసనుడు కానీ, గరుడు కానీ, ఇంకా ఇలాంటి ప్రముఖులు నానా విధాలుగా ఉన్నారన్నమాట. అలాంటి వాళ్ళందరినీ పరిజనముగా, పరిచారికలుగా, అంటే వాళ్ళే ఒక్కొక్కసారి మగ రూపంలో ఉంటారు, ఒక్కొక్కసారి ఆడ రూపంలో ఉంటారు. వాళ్ళ ఇష్టం అన్నమాట. ఎలా కావాలంటే అట్లా మారిపోయి స్వామి సేవ కోసమే ఉంటారు ఇప్పుడు కూడా వాళ్ళంతా. అంచేత పరిజన పరిచారిక, వాళ్ళ చేత పరిచర్యలు చేస్తూ ఉండేటటువంటి పరిచరిత చరణ యుగళ అని స్వామిని అడ్రస్. ఇప్పుడు ఒక్కొక్కసారి ఎక్కడికి ఆపుతామో అక్కడ ఆపి చెప్తాం. స్వచ్ఛందానువర్తి స్వరూప స్థితి ప్రవృత్తి భేద అశేష శేషతైకరతి రూప నిత్య నిరవధ్య నిరతిశయ జ్ఞాన క్రియైశ్వర్యాద్యనంత కళ్యాణ గుణగణ. శేష శేషాసన గరుడ ప్రముఖ నానావిధ అనంత పరిజన పరిచారికా పరిచరిత చరణయుగళ. అనంత పరిజన పరిచారికా పరిచరిత పరమయోగి వాంగ్మనసా పరిచ్ఛేద్య స్వరూప స్వభావ. స్వాభిమత వివిధ విచిత్ర
అనంత భోగ్య భోగోపకరణ భోగస్థాన సమృద్ధ. స్వాభిమత వివిధ విచిత్ర అనంత భోగ్య భోగోపకరణ భోగస్థాన సమృద్ధ. ఆ తర్వాత మళ్ళీ అనంత తర్వాత దాంట్లో కలుస్తుంది అనమాట. అంటే తనకి అభిమతంగా ఉండేటటువంటి వివిధ విచిత్రములైనటువంటి ఎన్నో చెప్ప వీలు కానన్ని భోగ్య వస్తువులు, అంటే తినే వస్తువులు అన్నమాట, తాగే వస్తువులు, చూచే వస్తువులు, ఇవన్నీ భోగ్యాలు అంటారు. భోగ ఉపకరణ అనుభవించడానికి పనికొచ్చే ఇంద్రియాలన్నమాట. భోగస్థాన వాటితోటి తిరిగే ప్రాంతాలన్నీ భోగస్థానాలు. ఇలాంటి వాటితో సమృద్ధమై ఉండేటటువంటి ఓ పెద్ద లోకమైంది వైకుంఠం. అది కలిగిన వాడా అని చెప్తున్నారనమాట. అవన్నీ కూడా వాంగ్మనస అపరిచ్ఛేద్య స్వరూప స్వభావం కలవి. అంటే వాక్కు కానీ మనస్సుకు కానీ ఇన్ని అని పరిచ్ఛేదించి చెప్ప వీలు కానివి, హద్దు పెట్టి చెప్ప వీలు కానన్ని అన్నమాట. రైట్. ఎక్కడ కామా పెట్టుకున్నారు ఇందులో? మొట్టమొదటి స్వభావ దగ్గర, దాని తర్వాత విచిత్ర దగ్గర, దాని తర్వాత సమృద్ధ దగ్గర, భోగస్థాన సమృద్ధ దగ్గర, దాని తర్వాత అనంతాశ్చర్య, అనంత మహావిభవ, అనంత పరిమాణ, నిత్య నిరవధ్య నిరతిశయ శ్రీ వైకుంఠనాథ. వైకుంఠాన్ని కలిగినవాడా, నీ వైకుంఠం ఇంత గొప్పదయా అని ఆయన్ని ప్రార్థన చేస్తున్నారు. నీ ఆత్మస్వరూపము, నీ విగ్రహ స్వరూపము, నీ కళ్యాణ గుణాలు, నీ ఆభరణములు, నీ ఆయుధములు, నీతో పాటు ఉండే అమ్మ, ఇతరమైనటువంటి భూనీళాదేవులు, ఆ తర్వాత నీకు పరిచర్యలు చేసేటువంటి విశ్వక్సేనాదులు, వీరందరితోటి నువ్వు ఉండే శ్రీవైకుంఠం ఇది కలిగినవాడా అని అక్కడ దాకా వచ్చారు. ఇంకా వైకుంఠం అయిపోయిన తర్వాత ఎక్కడ దాకా రావాలి? మనం ఉండే ఊళ్ళలోకి దిగి రావాలి. ఈ ఊళ్ళన్నీ కూడా కలిగినవాడా అని చెప్పాలి. ఇప్పుడు అది చెప్తున్నారు. స్వసంకల్పాను విధాయి, స్వరూపస్థితి ప్రవృత్తి, మళ్ళీ ఆ ప్రవృత్తి దగ్గర మళ్ళీ తేల్చేస్తున్నారు ప్రవృత్తి అని. పరా పాక ఒత్తాలి. మళ్ళీ ఆ ప్రవృత్తి దగ్గర పక్కన కామా పెట్టండి. అక్కడ స్వసంకల్పాను విధాయి స్వరూపస్థితి ప్రవృత్తి, దాని తర్వాత స్వశేషత, ఏకస్వభావ, ప్రకృతి పురుష కాలాత్మక, అక్కడ కామా పెట్టండి. స్వశేషతైక స్వభావ ప్రకృతి పురుష కాలాత్మక, వివిధ విచిత్రానంత భోగ్య భోక్తృవర్గ భోగోపకరణ భోగస్థాన రూప. నీకెప్పుడు శేషభూతముగా ఉండి స్వరూపము
స్వభావము, ఇవి రెండు కూడా ఉండేటటువంటి ప్రకృతి. పురుషులంటే మనమందరం, జీవులందరూ, కాలము, ఈ మూడు నువ్వు చెప్పినట్టు వింటాయి. ఇక్కడ మన దగ్గర కూడా భగవంతుడు చెప్పినట్టు వింటాయి అన్నమాట. అలాంటి వివిధములైనవి, అన్ని ఆశ్చర్యమైనవే, విచిత్రమైనవే. అలాంటివి ఎన్నున్నాయో తెలియదు, అనంతములుగా ఉన్నాయి. అలాంటి భోగ్యములు ఉన్నాయి. ఇక్కడ మనం తినే తిండ్లు, తాగే తాగుళ్ళు, చూసే రూపాలు, ఇవన్నీ కూడా భోక్తృవర్గం మనమందరం అనుభవించేవాళ్ళం. భోగ ఉపకరణాలు మన ఇంద్రియాలన్నీ, భోగ స్థానాలు మన ఉండే ఈ చోట్లన్నీ, ఈ తిరిగే నేలలు, ఇవన్నీ కూడా అన్నమాట. ఈ లోకాలన్నీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, పాతాళం దగ్గర నుంచి బ్రహ్మలోకం దాకా, ఇవన్నీ భోగస్థానాలు. అలాంటి నిఖిల జగదుదయ విభవ లయ లీలా, అలాంటిది ఈ నిఖిల జగత్ అంతా, ఈ జగత్తు యొక్క ఉదయ, పుట్టుక, విభవ, దీని యొక్క సంపదలు, ఈ లయము అంటే ఇది పోవటం, ఇవన్నీ లీలగా కలిగినవాడా అంటే ఇవన్నీ కూడా ఏ శ్రమ లేకుండా చేసేవాడా అని అర్థం. ఎక్కడెక్కడ ఆపుతున్నామో అక్కడక్కడ ఆపి చెప్తా. ఇప్పుడు చూడండి. స్వసంకల్పాను విధాయి స్వరూప స్థితి ప్రవృత్తి, స్వశేషతైక స్వభావ ప్రకృతి పురుష కాలాత్మక, వివిధ విచిత్రానంత భోగ్య భోక్తృవర్గ భోగోపకరణ భోగస్థాన రూప, నిఖిల జగదుదయ విభవ లయ లీలా, సత్యకామా సత్య సంకల్ప పరబ్రహ్మభూత పురుషోత్తమా మహావిభూతే శ్రీమన్ నారాయణ శ్రీ వైకుంఠనాథ అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య ఐశ్వర్య సౌందర్య మహోదధే, అనాలోచిత విశేషాశేష లోక శరణ్య, ప్రణతార్తిహర ఆశ్రిత వాత్సల్యైక జలధే, ఆశ్రిత వాత్సల్య ఏక జలధి. వాత్సల్యం అనేదే ముఖ్యముగా ఉన్న సముద్రం. అనవరత విదిత నిఖిల భూత జాత యాదాత్మ్య, అనవరత విదిత నిఖిల భూత జాత అశేష చరాచర భూత నిఖిల నియమన నిరత,
అశేష చరాచర భూత నిఖిల నియమన నిరత. పదాలు ఎక్కడెక్కడ విడుతున్నామో అక్కడక్కడే విడాలి. అశేష చరాచర భూత నిఖిల నియమన నిరత అని. అశేష చరాచర భూత నిఖిల నియమన నిరత. అశేష చిదచిద్వస్తు శేషిభూత. నిఖిల జగదాధార. అఖిల జగత్ స్వామిన్. అస్మత్ స్వామిన్. సత్యకామా. సత్యసంకల్ప. అర్ధికల్పకా. సకలేతర విలక్షణ. అర్ధికల్పకా. ఆపత్సఖా. శ్రీమన్నారాయణ. అశరణ్య శరణ్య. అనన్య శరణ. త్వత్పాదారవిందయుగళం. శరణమహం ప్రపద్యే. అత్ర ద్వయం. ఇక్కడ దాకా ఒక భాగం అన్నమాట. ఓం భగవన్నారాయణాభిమతానురూపస్వరూపరూప గుణ విభవైశ్వర్య శీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం. అనన్య శరణః శరణమహం ప్రపద్యే. పారమార్థిక భగవచ్చరణారవిందయుగళ ఐకాంతికాత్యంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తి కృతః పరిపూర్ణానవరత నిత్య విశదతమ అనన్య ప్రయోజనానవధికాతిశయ ప్రియ భగవదనుభవ జనితానవధికాతిశయ ప్రీతికారిత అశేషావస్థోచితాశేష శేషతైకరతి రూప నిత్య కైంకర్య ప్రాప్త్యపేక్షయా పారమార్థికీ భగవచ్చరణారవింద శరణాగతి యథావస్థితా విరతాస్తు మే అస్తు తే తయైవ సర్వం సంపత్స్యతే అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణైకతాన శ్వేతర సమస్త వస్తు విలక్షణానంత జ్ఞానానందైక స్వరూప స్వాభిమతానురూపైక రూప అచింత్య దివ్యాద్భుత నిత్య నిరవద్య నిరతిశయౌజ్వల్య సౌందర్య సౌగంధ్య సౌకుమార్య లావణ్య యౌవనాది అనంత గుణనిధి దివ్య రూప స్వాభావికానవధికాతిశయ
జ్ఞానబలైశ్వర్య వీర్యశక్తి తేజ సౌశీల్య వాత్సల్య మార్దవార్జవ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్య కామ సత్య సంకల్ప కృతిత్వ కృతజ్ఞతాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణౌఘ మహార్ణవ స్వోచిత వివిధ విచిత్రానంతాశ్చర్య నిత్య నిరవద్య నిరతిశయ సుగంధ నిరతిశయ సుఖ స్పర్శ నిరతిశయ ఔజ్వల్య కిరీట మకుట చూడావతంస మకర కుండల గ్రైవేయకహార కేయూరకటక శ్రీవత్స కౌస్తుభ ముక్తాదామ పీతాంబర కాంచీ గుణ నూపురాద్య పరిమిత దివ్యభూషణ స్వానురూపాచింత్య శక్తి శంఖ చక్ర గదా శాంగాద్య సంఖ్యేయ నిత్య నిరవద్య నిరతిశయ కళ్యాణ దివ్యాయుధ స్వాభిమత నిత్య నిరవద్యానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య శీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణ శ్రీవల్లభ ఇవం భూత భూమి నీళానాయక స్వచ్ఛందానువర్తి స్వరూప స్థితి ప్రవృత్తి భేద అశేష శేషతైకరతి రూప నిత్య నిరవద్య నిరతిశయ జ్ఞాన క్రియైశ్వర్యాద్యనంత కళ్యాణ గుణగణ శేష శేషాసన గరుడ ప్రముఖ నానావిధ అనంత పరిజన పరిచారికా పరిచరిత చరణ యుగళ యోగి వాంగ్మనసా పరిచ్ఛేద్య స్వరూప స్వభావ స్వాభిమత వివిధ విచిత్ర అనంత భోగ్య భోగోపకరణ భోగస్థాన సమృద్ధ అనంతాశ్చర్య అనంత మహావిభవ అనంత పరిమాణ నిత్య నిరవద్య నిరతిశయ శ్రీ వైకుంఠనాథ స్వశేషతైక స్వభావ ప్రకృతి పురుష కాలాత్మక వివిధ విచిత్రానంత భోగ్య భోక్తృవర్గ భోగోపకరణ భోగస్థాన రూప నిఖిల జగదుదయ విభవ లయ లీలా కామ సత్య సంకల్ప పరబ్రహ్మభూత పురుషోత్తమ మహావిభూతే శ్రీమన్నారాయణ శ్రీ వైకుంఠనాథ అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య ఐశ్వర్య సౌందర్య మహోదదే అనాలోచిత విశేషాశేష లోక శరణ్య ప్రణతార్తిహర ఆశ్రిత వాత్సల్యైక జలధే అనవరత విదిత నిఖిల భూత జాత యాథాత్మ్య అశేష చరాచర భూత నిఖిల నియమన నిరత అశేష చిద చిద్వస్తు శేషిభూత నిఖిల జగదాధార అఖిల జగత్ స్వామిన్ అస్మత్ స్వామిన్ యకామ య సంకల్ప సకలేతర విలక్షణ ఆపత్సఖా శ్రీమన్నారాయణ అశరణ్య శరణ్య అనన్య శరణ త్వత్పాదారవిందయుగళం శరణమహం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. పితరం మాతరం దారాన్ పుత్రాన్ బంధూన్ సఖీన్ గురూన్ రత్నాని ధనధాన్యాని క్షేత్రాణి చ గృహాణి చ సర్వధర్మాంశ్చ సంత్యజ్య
సర్వకామాంశ్చ సాక్షరాన్ లోకవిక్రాంతచరణౌ శరణం తే వ్రజం విభో. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ న త్వత్సమోऽస్త్యభ్యధికः కుతోऽన్యో లోకత్రయేऽప్యప్రతిమప్రభావ. తస్మాత్ ప్రణమ్య ప్రణిదాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. అనాదికాల ప్రవృత్త మనోవాక్కాయైరనాదికాల ప్రవృత్త అనంతా కృత్యకరణ కృత్యాకరణ భగవదపచార భాగవతాపచార అసహ్యాపచార రూప నానావిధ అనంతాపచారాన్ నానావిధానంతాపచారాన్ ఆరబ్ధకార్యాన్ అనారబ్ధకార్యాన్ కృతాన్ క్రియమాణాన్ కరిష్యమాణాంశ్చ సర్వాన్ అశేషతః క్షమస్వ. అనాదికాల ప్రవృత్త విపరీత జ్ఞానం ఆత్మ విషయం కృత్స్నా జగద్విషయం చ కృత్స్నా జగద్విషయం చ విపరీత వృత్తం చ అశేష విషయం అద్యాపి వర్తమానం వర్తిష్యమాణం చ సర్వం క్షమస్వ.
మదీయా అనాది కర్మ ప్రవాహ ప్రవృత్తాం మదీయానాది కర్మ ప్రవాహ ప్రవృత్తాం భగవత్స్వరూప తిరోధానకరీం విపరీత జ్ఞాన జననీం స్వవిషయాయాశ్చ భోగ్యబుద్ధేర్జననీం దేహేంద్రియత్వేన భోగ్యత్వేన సూక్ష్మరూపేణ చ అవస్థితాం దైవీం గుణమయీం మాయాం దాసభూతం శరణాగతోస్మి తవాస్మి దాసః ఇతి వక్తారం మాం తారయ यहाँ तक ये दोनों भी हम कल तक अच्छी तरह पढ़कर आ जाएंगे। ठीक है। तेषां ज्ञानी नित्ययुक्तः एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनोत्यर्थमहं स च मम प्रियः उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिं बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति ఒత్తు కనిపిస్తుంది అక్కడ సా కింద సా వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః ఇది శ్లోకత్రయోదిత జ్ఞానినం మాం కురుష్వ పురుషः సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా భక్త్యా త్వనన్యయా శక్యః మద్భక్తిం లభతే పరాం इति स्थानत्रयोदित परभक्तियुक्तं मां कुरुष्व परभक्ति परज्ञान परमभक्त्यैकस्वभावम् परमभक्त्यैकस्वभावम् परभक्ति परज्ञान परमभक्त्यैकस्वभावं मां कुरुष्व परभक्ति परज्ञान परमभक्ति कृता परिपूर्णानवरत नित्य विशदतमानन्य प्रयोजनानवधिकातिशय प्रिय
భగవదనుభవోహం తథావిధ భగవదనుభవ జనిత అనవధికాతిశయ ప్రీతికారిత అశేషావస్థోచితాశేష శేషతైకరతి రూప నిత్య కింకరో భవాని భూతమత్కైంకర్య ప్రాప్త్యుపాయతయా అవక్లుప్త సమస్త వస్తు విహీనోపి అనంత తద్విరోధి పాపాక్రాంతోపి అనంతమదపచారయుక్తోపి అనంతమదీయాపచారయుక్తోపి అనంతాసహ్యాపచారయుక్తోపి ఏతత్కార్యకారణభూత అనాది విపరీతాహంకార విమూఢాత్మస్వభావోపి ఏతదుభయ కాద్యకారణభూతానాది విపరీత వాసనా సంబద్ధోపి ఏతదనుగుణ ప్రకృతి విశేష సంబద్ధోపి ఏతన్మూలాధ్యాత్మికాధి భౌతికాధి దైవిక సుఖ దుఃఖ తద్ధేతు తదితరోపేక్షణీయ విషయానుభవ జ్ఞాన సంకోచ రూప మచ్చరణారవింద యుగళైకాంతికాత్యంతిక పరభక్తి పరజ్ఞాన రమభక్తి విఘ్న ప్రతిహతోపి ఏన కేనాపి ప్రకారేణ ద్వయవక్తాత్వం కేవలం మదీయయైవ దయయా నిశ్శేష వినష్ట సహేతుకమచ్చరణారవిందయుగళ ఐకాంతికాత్యంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తి విఘ్న మచ్చరణారవిందయుగళ ఐకాంతికాత్యంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తి మత్ప్రసాదాదేవ సాక్షాత్కృత యథావస్థిత మత్స్వరూప రూప గుణ లీలోపకరణ విస్తారః అపరోక్ష సిద్ధమన్నియామ్యత మద్దాస్యైక స్వభావాత్మస్వరూపః మదేకానుభవః మద్దాస్యైక ప్రియః పరిపూర్ణానవరత నిత్య విశదతమానన్య ప్రయోజన అనవధికాతిశయ ప్రియమదనుభవస్త్వం తథావిధమదనుభవ జనితానవధికాతిశయ ప్రీతికారిత అశేషావస్థోచితాశేష శేషతైకరతి రూప నిత్య కింకరో భవాధ్యాత్మికాధి భౌతికాధి దైవిక దుఃఖ విఘ్న గంధరహితస్త్వం ద్వయమర్థానుసంధానేన సహ సదైవం వక్తా యావచ్చరీరపాతం అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ శరీరపాత సమయే తు కేవలం మదీయయైవ దయయా అతి ప్రబుద్ధో మామేవావలోకయన్ అప్రచ్యుత పూర్వ సంస్కార మనోరథః జీర్ణమివ వస్త్రం సుఖేనే మాం ప్రకృతిం స్థూల సూక్ష్మ రూపాం విసృజ్య తదానీమేవ మత్ప్రసాద లబ్ధమచ్చరణారవిందయుగళ ఐకాంతికాత్యంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తి కృత పరిపూర్ణ అనవరత నిత్య విశదతమానన్య ప్రయోజన అనవధికాతిశయ ప్రియమదనుభవస్త్వం తథావిధమదనుభవ జనితానవధికాతిశయ ప్రీతికారిత అవస్థోచితాశేష శేషతైకరతి రూప నిత్య కింకరో సంశయః అనృతం నోక్త పూర్వం మే నచ వక్ష్యే కదాచన రామోద్భిర్నాభిభాషతే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ సర్వధర్మాన్ పరిత్యజ్య
మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో ఇతి మయైవ హ్యుక్తం అతస్త్వం తవ తత్వతో మజ్ఞానదర్శన ప్రాప్తిషు నిస్సంశయ సుఖమాస్వ యకాలే స్మృతిర్యాతు తవ కైంకర్యకారిత తామేనాం భగవన్ అద్య మాణాం కురుష్వ మే. శ్రీ భగవద్రామానుజ విరచితం శరణాగతి గద్యం సమాప్తం.